ప్రపంచ ఆర్థిక సదస్సు. తెలుగు రాష్ట్రాలకు ఏమొచ్చింది అనేది పెద్ద ప్రశ్న. అంటే మనకి పత్రికల్లో వార్తల ప్రకారం పెట్టుబడులు గణనీయంగా హామీలు ఇచ్చినట్టు తెలుస్తుంది. తెలంగాణలో ఉదాహరణకి 1,78,000 కోట్లు ఎంత అంటున్నారు. అనుకునే కాకపోయినా కూడా ఒక మంచి వాతావరణం ఏమిటంటే 2 రాష్ట్రాల్లో తెలంగాణలోనేమో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి ఉన్న దగ్గర నుంచి, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము, ఆ తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అదే పంథాన్ని కనీసం పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తాం. అంటే మేము భవిష్యత్తుకి లేదా అభివృద్ధికి వ్యతిరేకమైన భావాన్ని ఇవ్వట్ల. కాకపోతే అనవసరంగా కోరి కష్టాలు తెచ్చుకున్నారు. ఎందుకంటే ఖర్చులు పెంచుకున్నారు, సంక్షేమం మరింత ఎక్కువ పెంచేశారు, మరుగు సదుపాయాలకు మెట్టవాడికి కొంచెం డబ్బు కష్టమవుతుంది. అది ఎట్లా ఉన్నా కూడా హైదరాబాద్ నగరం అనేది ఒక కామధేనువుగా రాష్ట్రానికి ఉన్నప్పుడు, ఒక పెద్ద మహానగరం చిన్న రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలను కొంచెం క్రమశిక్షణతో అధిగమించవచ్చు. కాబట్టి అభివృద్ధికి మేము పూర్తిగా అనుకూలం గతంలో లాగాలని సంకేతాన్ని ఇస్తున్నారు. దాని పర్యవసానమే ఇప్పుడు గణనీయంగా పెట్టుబడులు వచ్చినాయి. ఇక ఆంధ్రప్రదేశ్ చూస్తే 5 ఏళ్ల పాటు అసలు ముందు చూపు లేకుండా అభివృద్ధి అంటే ఏదో పాపం అన్నట్టుగా, అభివృద్ధి పెత్తందారుల కోసం బట్టలలోకి సంక్షేమం మాత్రమే పరిపాలన రీతిన ఒక విచిత్రమైన పరిపాలన సాగింది. మరి చంద్రబాబు నాయుడు గారికి దాని నుంచి బయట తీసుకెళ్తారని చెప్పిన విశ్వసనీయత ఉన్నది. గతంలో చరిత్ర ఉన్నది ఈ దేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన మనిషి ఆయన. కాబట్టి సహజంగానే ఆయనకి ఆ విశ్వసనీయత వల్ల అక్కడ కూడా పెట్టుబడులు వస్తాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే హైదరాబాద్ కొన్ని ఆర్థిక సౌష్ఠవం లేదు. రాష్ట్ర విభజనప్పుడే కొన్ని కష్టాలు వస్తే గత 5 ఏళ్లలో జరిగిన నిర్వాహకం వల్ల కష్టాలు మరింత తీవ్రం అయిపోయినాయి. కానీ దాని నుంచి క్రమశిక్షణతో బయటపడాలి. కానీ ఈలోగా అభివృద్ధికి మాత్రం లోటు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం మరి అభివృద్ధిని, పెట్టుబడుల్ని, ఉపాధి కల్పనని ఆకర్షిస్తుంది, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్న విశ్వాసం అన్నది, ఆ విశ్వాసాన్ని మనం కొనసాగించుకోవాలి. కానీ ఒకటి సార్, ఈ 5 రోజుల నుంచి మనం అది చూస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరం చూస్తే ఎంఓఎల్ కుదుర్చుకున్నట్టు తెలంగాణ రైజింగ్ అనేటువంటి నినాదంతో వీళ్ళేది సక్సెస్ అయ్యారు. బట్ ఆంధ్రప్రదేశ్లో బ్రాండ్ ఏపీ అని చెప్పి ఎంఓఎల్ ఏమి కుదరలేదు అని చెప్పి అంటున్నారు. అది ఎలా తీసుకోవాలంటే తీవ్ర సంక్షోభంలో ఆర్థికంగా మీరు నెట్టిన తర్వాత 2 సమస్యలు వస్తాయి. పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరికైనా కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తారు. బైక్ మాటలని చెప్పిన ఒకటి, ఆర్థిక సౌష్ఠవం రాష్ట్రం అనుకుందా, ఈవేళ వీరు కనుక కొన్ని హామీలు ఇచ్చి నెరవేర్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, జాగ్రత్తలు అంచనా వేసుకుంటారు. అందులో మహానగరం లేనప్పుడు, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా మహానగరం లేనప్పుడు దాన్ని ఆకర్షించడం మరింత కష్టమవుతుంది. రెండోది, ఒకవేళ ఈవేళ ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో గౌరవంతో మేము వచ్చిన 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమన్నా ప్రమాదం అవుతుందన్న భయం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం చాలా ఓపికగా, ఇప్పుడు ముళ్ళకంప మీద బట్టపడింది, దాన్ని చాలా ఒడుపుగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఏ పార్టీలు ఉన్నా ఎవరున్నా రాష్ట్రం మనది, ప్రజలు మనవాళ్ళు. అక్కడ ప్రజల్లో మరి అభివృద్ధి కావాలన్న ఆకాంక్షలు ఉంది, తర్వాత చాలా కష్టపడే తత్వం ఉంది, నైపుణ్యం ఉంది, చురుకుదనం ఉన్నది. ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఈ సమస్య వచ్చింది. కాబట్టి ఆ వైఫల్యం రుజువు చేసుకునే బాధ్యత ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ పనిచేస్తున్న విశ్వాసం నాకున్నది. అలాగే జాతీయ స్థాయి నుంచి మనకు ఆర్థికంగా కష్టాలున్నా కూడా మోదీ గారి ప్రభుత్వం నుంచి అభివృద్ధికి ఏ రకంగానూ కూడా నిధుల విషయంలో ఆటంకం ఉండదు. వారు కూటమిలో కాకపోయినా వారి ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు ఉన్నా కూడా రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం నిధుల విషయంలో ఈ వాళ్ళ జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఎక్కడ కూడా దానిలో రాజీ పడడం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఆ ఇబ్బంది ఉండదు. కానీ ప్రైవేట్ పెట్టుబడులు రావాలని చెప్పంటే ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం మరింత కుదరాలి, మౌలిక సదుపాయాలు మరింత పెంచాల్సిన అవసరం ఉంది కదా సార్. అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇండియన్ పెవిలియన్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉన్నదా? కనీసం ఇటు పెట్టుబడులు డైవర్ట్ చేయాలి అనే ప్రయత్నం జరగదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తుంది. మరుగు సదుపాయాల కల్పన కోసం పెట్టుబడులు దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టినారు. 2, ఆర్థిక క్రమశిక్షణ. ఒకప్పుడు ఆర్థికంగా కష్టంగా ఉన్న దేశంలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చారు. కాబట్టి మన రేటింగ్ పెరుగుతుంది, క్రెడిట్ రేటింగ్ కానీ మరొకటి కానీ. మూడోది, ప్రభుత్వాల మేము ఆర్థిక అభివృద్ధికి అనుకూలంగా ఉన్నామన్న సంకేతాన్ని చాలా బలంగా అందిస్తున్నారు. ఇక 4వది, రాష్ట్రాల మధ్య పోటీలో జాతీయ స్థాయి ప్రభుత్వం జోక్యం చేసుకుంటే మళ్ళీ పక్షపాతం అవుతుంది. మా దేశానికి మీరు రండి, మేము సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి, పరిశ్రమలు పెంచడానికి, ఉపాధి కల్పనకి అని చెప్పిన సంకేతాన్ని ఇవ్వడం సరైనది. కానీ ఫలానా రాష్ట్రంలో పెట్టండి అని చెప్పి అన్నట్టయితే పక్షపాతం చూపెట్టినట్టు. కాబట్టి రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటే మంచిది. ఇప్పుడు జరుగుతుంది ఆరోగ్యకరమైన పోటీ. కానీ బాబు గారు ఎప్పుడు కూడా కొంచెం ప్రోగ్రెసివ్ మైండ్ ఉంటుంది సార్. అలాంటి బాబు గారే రిచెస్ట్ స్టేట్ మహారాష్ట్ర,
తలసరి ఆదాయాలు ఎక్కువ ఉన్నటువంటి స్టేట్ తెలంగాణ, మేము పూర్గా ఉన్నామని చెప్పి దావోస్ వేదిక మీదనే అంటం అనేది మనం ఎలా చూడాలి? మరి ఏ సందర్భంలో ఆ వ్యాఖ్య చేశారో మనకు తెలియదు. ఒకటి. రెండోది, ఈ వివరాలన్నీ ముఖ్యమంత్రి గారు చెప్పారో లేదని అందరికీ తెలుసు. ఒక రాష్ట్రంలో ఒక దేశంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ దేశంలో స్థితిగతులు ఏమిటి, రాజకీయం ఎట్లా ఉన్నది, మిగతా పరిస్థితులు ఏంటని చెప్పి అంచనా వేసుకోకుండా ఎవరు పెద్ద స్థాయిలో పెట్టరు. ఇమోషన్తోనో సెంటిమెంట్తోనో పెట్టుబడులు ఎవరు పెట్టరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కొన్ని వాస్తవాలు ప్రకటించిన మాత్రం చేత దానికి ఏదైనా నష్టం జరుగుతుంది నేను అనుకోను. మరి ఏ నేపథ్యంలో ఏం మాట్లాడింది నేను ఇప్పుడు ఇక్కడ చమత్కారంగానే అన్నారు. ఇద్దరు సీఎంలు ఉన్నారు పక్కన, అంతా మీరు వాళ్ళకే పెడితే ఎట్లా మాకు కూడా అని చెప్పి నేను జోక్ చేస్తుంటారు అంతే తప్ప దానివల్ల నష్టం జరుగుతుంది అనుకోను. ఎందుకంటే ఏ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉన్నదో మనకి ఇక్కడ కూర్చుంటే మనకు తెలుస్తుంది కదా. రాష్ట్ర జనాభా ఏంటి, రాష్ట్ర జాతీయ స్థూల ఉత్పత్తి ఏమిటి, రాష్ట్ర తలసరి ఆదాయం ఏమిటి, ప్రభుత్వ బడ్జెట్లో ఎలా ఉంది, లేకపోతే ప్రభుత్వానికి వనరులు వస్తున్నాయి, ఖర్చు ఎట్లా ఉంది, ఇవన్నీ మనకు అప్పులే ఉన్నాయి, ఇవన్నీ తెలిసిందే, రహస్యం ఏం లేదు కదా. మరి మీకు నాకు రహస్యం లేకపోతే 100 కోట్లు 1000 కోట్లు పెట్టుబడే వాళ్ళు గుడ్డిగా పెట్టుబడి పెడతారా? ఎంత అధ్యయనం చేస్తారు? ఎన్ని రేటింగ్ ఏజెన్సీస్నో లేకపోతే కన్సల్టెన్సీస్నో సంప్రదిస్తారు వాళ్ళు. కాబట్టి కొన్ని సందర్భాల్లో నిజాయితీగా మాట్లాడడం మంచిదే. అయితే ఒక నమ్మకాన్ని కలిగించాలి. మేము ఇగో ఈ పని చేయబోతున్నాం, కొన్ని ఇబ్బందులు జరిగిన మాట వాస్తవమేను, గతంలో మా చరిత్ర చూడండి, ఇవాళ మేము అనుకున్న పథకాలు చూడండి, రోడ్ మ్యాప్ చూడండి, కాబట్టి మీరు మమ్మల్ని విశ్వసించి ఇక్కడ పెట్టండి, మీరు బాగుపడతారు, మాకు లాభం అనే సంకేతం ఇవ్వడం తప్పలేదు. అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పెట్టుబడిదారులు నెక్స్ట్ ఒకవేళ రాజకీయ అనిశ్చితి వస్తుందేమో అనే సందేహం వ్యక్తం చేశారని చెప్పి లోకేష్ గారు లేదంటే చంద్రబాబు గారే ఆ వేదిక మీద నుంచి వ్యక్తం చేశారు. అది ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు తీసుకోండి, పార్టీల మధ్య ఉప్పు నిప్పు అయినా కూడా తమిళనాడులో వచ్చిన పరిశ్రమల్ని పెట్టుబడుల్ని ఒక పార్టీ ప్రభుత్వం మారాక ఏనాడు ఇబ్బంది పెట్టాల. అధికారం కోసం పెనుగులాట ఉందే తప్ప రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఏకాభిప్రాయం ఉన్నది. అలాగే తెలంగాణలో కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ గారు కావచ్చు, తర్వాత టీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు, రాజకీయంగా విభేదాలు ఉన్నా కూడా హైదరాబాద్ నగరము లేక రాష్ట్ర భవిష్యత్తు విషయంలో పెద్ద భేదాభిప్రాయం లేదు. ఆంధ్రప్రదేశ్లో విడ్డూరంగా అభివృద్ధికి మేము వ్యతిరేకం వస్తుంది, మాకు అభివృద్ధి ఎందుకు, అభివృద్ధి పెత్తందారులు కోరుతున్నారు, అది పెత్తందారుల కోసం, మేము బటన్ నొక్కి సంక్షేమం ఇస్తూ చాలన్న విచిత్రవాదాన్ని వచ్చినప్పుడు, మరి అడ్డగోలుగా ప్రభుత్వం వెళ్ళిందన్న భావన ఉన్నప్పుడు రేపొద్దున మళ్ళీ జరుగుతుందన్న భయం ఉంటుంది. కాబట్టి ఆ భయం లేకుండా ఏం జరిగినా ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుంది, ఏ పార్టీ ఉన్నా కూడా ప్రజలు కోరుకుంటున్నారు, మేమంతా అండగా ఉంటామనే విశ్వాసాన్ని మరి రాష్ట్రంలో పార్టీలు కలిగించాలి, రాష్ట్రంలో పౌర సమాజం కలిగించాలి, జాతీయ స్థాయిలో ప్రభుత్వం కూడా మన రాష్ట్రం కోసం ఒత్తాస పలకకపోయినా కూడా భారతదేశంలో ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా మీకేం భయం లేదు, మేము ఉన్నామన్న నిబ్బరాన్ని ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే కదా అదేమి ఓపెన్ సీక్రెట్ కదా, ఇండస్ట్రియలిస్టులకు ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి అరబిందో ఉంది, అరబిందో ఇష్యూ కనిపిస్తుంది, ఇంకొక వైపు కియా ఎక్స్పాన్షన్కి వెళ్ళినప్పుడు గతంలో ఏం జరిగింది కనిపిస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇండస్ట్రియలిస్టులు ధైర్యం చేస్తారంటారు? అసలు నిరాశ పడకూడదు. ఇప్పుడు పరిస్థితి వచ్చింది, దాన్ని గతాన్ని మనం కాదనలేం కదా. కాబట్టి ఎంత కష్టంలోనో కూడా దాని నుంచి బయటపడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఎందుకు పట్టం కట్టారు ప్రజలు అంత పెద్ద ఎత్తున? ఇంత నిరాశజనక పరిస్థితుల్లో కూడా దీని నుంచి బయటపడేసే సత్తా ఉన్నది, ఆ సంకల్పం ఉన్నది, ఆ చరిత్ర ఉన్నది, విశ్వసనీయత ఉన్నది, చేస్తారు అని. కాబట్టి కొంచెం కష్టం అవుతుంది, కానీ చేయాలి, తప్పదు. మన రాష్ట్రం మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? వదిలేలేం కదా. అందులో మన రాష్ట్రానికి చాలా కొన్ని ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి ప్రవాస భారతీయులు వ్యాపారాలను వదిలేస్తే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో అమెరికాలో ఉన్న వాళ్ళు బహుశా అత్యధికులు తెలుగు వాళ్ళే అంటారు. అట్లాగే మరి ఎంటర్ప్రెన్యూరియల్ జీల్ అని చెప్పంటాం, అంటే రిస్క్ తీసుకునేటువంటి కెపాసిటీ. ప్రభుత్వాలు అట్ట తగలడ్డా కూడా సమాజంలోంచి నా పిల్లల కోసం, భవిష్యత్తు కోసం, మరి మంచి ఉత్పత్తిని సాధించడం కోసం నేను రిస్క్ తీసుకుంటాను, పెట్టుబడులు పెడతానని చెప్పినటువంటి తత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్ని ప్రాంతాల్లో పుష్కలంగా ఉన్నది. నైపుణ్యం ఉన్నది, పొదుపరితనం ఉన్నది, తీర ప్రాంతం ఉండటం చేత లేకపోతే సహజ వనరులు ఉండటం చేత మరి పరిశ్రమలకు అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు కొన్ని పొరపాట్లు చేసినా కూడా అది శాశ్వతంగా ఇబ్బంది కలగజేసే విశ్వాసాన్ని పార్టీలు, ప్రభుత్వాలు, సమాజం ఇవ్వాలి. అంతే తప్ప నిరాశపడితే ఎట్లాగా? నిజమే ఇబ్బంది ఉన్నది. 5 ఏళ్ళు కనుక అలా జరగకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు పార్టీల మధ్య రాజకీయ పోరాటం ఎంత ఉన్నా కూడా తెలంగాణలో లాగా, తమిళనాడులో లాగా, లేకపోతే మహారాష్ట్రలో లాగా వాడు వచ్చాడు కాబట్టి వీడు ఆపేయటం అలాంటి ఆలోచన అక్కడ లేదు. ఎవరున్నా కూడా ఆర్థిక అభివృద్ధికి అంకితమై ఉన్నారు. వాళ్ళు విమర్శ ఏమైనా చేస్తే మహారాష్ట్రలో ఏమంటున్నారు, మీరు పెట్టుబడులు తీసుకురావట్లేదు గట్టిగా అని చెప్పి ప్రతిపక్షం అడుగుతుంది, కానీ ఎందుకు తెస్తున్నావు అని అడగట్లా.
గుజరాత్ బాగా వెళ్తుందని పోటీ పడుతున్నారు. అది ఆరోగ్యకరమైన పోటీ. అలాంటి పోటీ లేనటువంటి ఒక మూర్ఖపు పోటీ రాజకీయాన్ని కొంతకాలం మరి తెలుగు ప్రజలు చూడాల్సి వచ్చింది. దానికి పర్యవసానం కొంత చెల్లించాల్సి వస్తుంది. కానీ కష్టపడితే దాని నుంచి బయటపడగలం. కానీ ఆ ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయి సార్. వైజాగ్ రీసెంట్ గా జరిగినటువంటి సమావేశంలో కూడా నాకు ఆ విశ్వాసం ఉన్నది. ఉం. ఆర్థికాభివృద్ధి కావాలన్న విషయంలో మిగతా విషయాల్లో ఏ రకమైన సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన ఉన్నా కూడా అటు జాతీయ స్థాయిలో మోదీ నాయకత్వంలోని ప్రభుత్వానికి కానీ, ఇటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కానీ ఏ రకమైన సంకోచం లేదు. దాంట్లో కాబట్టి క్లారిటీ ఉంది సార్. ఆ ప్రయత్నం చేస్తారని విశ్వాసం నాకున్నది. ఆ ప్రయత్నాన్ని అంతర్జాతీయ సమాజం, పెట్టుబడి పెట్టే వాళ్ళు గుర్తిస్తారని నమ్మకం